ఇది పెరిగేస్తే వండుతున్నా పర్ఫెక్ట్ చూడుది. ఇది కామెంట్ పెట్టు, మీరు ఎట్లా అయింది ఏమైంది అన్నది కామెంట్ పెట్టుది. నేను చేసిన ప్రాసెస్ పక్కా ఉందా లేదా. నేను ఆ రోజులలో ఫుడ్ ఇది, వెనకటి రోజులలో ఇది ఏంటంటే తెలంగాణ ఫుడ్. టేస్ట్ కర్రీ నేను ఇప్పుడే మూత తీసిన. ఎట్లా వచ్చింది అట్లా ఆయిల్ రావాలి, ఇట్లా ఆయిల్ రావాలి. నేను కర్రీ చేసినప్పుడు అప్పుడు పెరిగేసినప్పుడు ఆయిల్ కనిపించలేదు, మీకు ఎట్లా కనిపిస్తుంది ఇప్పుడు. బాగా వచ్చింది. దీంతో మధురంగా ఉంటుంది కర్రీ, వదలం. చూస్తుంటేనే తినాలన్నట్టు అనిపిస్తుంది, అంత బాగా అనిపిస్తుంది. ఇట్లా అంత బాగా అయింది. చేసుకోండి ఇలా, మమ్మీ బాగా చేస్తుంది. ఇవన్నీ ట్రెడిషనల్ వంటలు, పాతకాలం వంటలు. మమ్మీ వాళ్ళ నానమ్మ అమ్మమ్మ వాళ్ళు చేసిన వంటలన్నీ మమ్మీ మీకు ఇప్పుడు చెప్తుంది. కర్రీ మా మమ్మీ ఫేవరెట్ కర్రీ, నాకు ఇష్టం. బీరకాయ వెజిటేబుల్స్ లలో ఏ కర్రీ ఎక్కువ ఇష్టం అంటే బీరకాయ అని చెప్తుంది. అందరికి పక్కా ఉంటది. సూపర్, ఎక్సలెంట్, అల్టిమేట్ టేస్ట్. బా నోట్లో వేసుకుంటే అరిగిపోతుంది. అట్లా వేసుకోది. మనకు డెలివరీ అయిన వాళ్ళకైనా బీరకాయ కర్రీ తినాలంటారు. ఆరోగ్యం మంచి లేకున్నా బీరకాయ కర్రీ తినాలంటారు. ఇది ఎంత ముఖ్యమైన ఫుడ్. దీని పొట్టు ఉడక మనం వదలకుండా చట్నీ చేసుకుంటాం, ఓ లెవెల్లో ఉంటుంది అది. ఇక ఇదైతే ఇక మనం చెప్పలేము. ఇక బీరకాయ కర్రీ తినాలి, అంత ఆరోగ్యం, చాలా ఆరోగ్యం. ఎండాకాలము ఇది వాటర్ది మనకు బాడీకి కూల్ ఇస్తుంది. మీరు వండుకోండి. ఈ కూలుకు నేను పెరిగేస్తున్నా, ఇంకా కూల్ ఫుల్ కూల్ అవుతారు. నేను చేసే ప్రాసెస్ రా. ఇక పచ్చిమిర్చి ఒకటి అంటే రెండు అనుకో, ఒక చిన్నది ఒకటి పెద్దది ఒకటి అంతే. పచ్చిమిర్చి ఒక పెద్ద ఉన్నది, ఒక చిన్నగా ఉన్నది. 2 పచ్చిమిర్చి కట్ చేసిన. కొత్తిమీర, కరివేపాకు అయితే ఏరుకు మంచిదని ఎండ్లో వేసేది, ప్రతి దాంట్లో వేసేది, ప్రతి కర్రీలో వేసుకోరు. ఎందుకంటే మనకు ఆరోగ్యం ఓ లెవెల్ ఉంటుంది. అది మనము ఇట్లా వేయంగానే ఇట్లా రాలేదు ఏరు అని అనుకోవద్దు. అది అయ్యేటప్పుడు అవుతుంది. మన నెత్తి ఏరు అన్నది ఎవ్వరికి ఉంటలేదు ఈ రోజులలో. ఆ షాంపూలేందో ఏదేందో మనకి అర్థం కాదు. ఇక మనం అన్ని వాడుతున్నాం కదా. ఏ షాంపూ, ఆనియన్, పెద్ద ఆనియన్, ఇక ఎల్లిగడ్డ, ఇక 2 పాయలు తీసిన, 2 ఎల్లిగడ్డలు తీసిన. ఇంత చిన్నగా ఉండాలి ఎల్లిగడ్డ, పెద్దగా లావు ఉన్న ఎల్లిగడ్డలు తీసుకోకూడదు. ఆ టేస్ట్ ఉండదు కర్రీ. మనము పాయలు అన్నది చిన్నగానే ఉండాలి. తీసుకు కష్టం అవుతుంది, కానీ దీంతో బెనిఫిట్ బాగుంటుంది. ఏదైతే చిన్నగా ఉంటుందో అదే మంచిగా ఉంటుంది. మనము పెద్దగా తీసుకుంటాం చూడు, అది అసలు టేస్ట్ ఉండేవి. మనము చిన్నగానే ఉండాలి. ఆనియన్ ఉడక మధ్య రకం ఇంత గడ్డలు ఉండాలి. అని బాగా పెద్దగా ఇంత ఆనియన్ గడ్డలు తీసుకున్నాం అనుకో, అది బాగుండదు, అంత టేస్ట్ ఉండదు. ఇక నేను చేసుకుందాము. ఇక ఇప్పుడైతే ఇగో కొంచెము ఇలా పప్పు వేసుకుంటే టేస్ట్. పిల్లలు కూడా వట్టి కర్రీ తినమంటే తినరు, పెరుగుతోటైనా కానీ. ఇగో నేను పెసరపప్పు నానబెట్టుకున్నా, ఒక చిన్న కప్ అంతా నానబెట్టేసుకున్నా. చూడండి, ఇగో ఈ పెరుగు అయితే నేను ఇప్పుడు ఇది ఏంటంటే ఇది వేసుకుంటే కొంచెం గడ్డలు ఉంటుందని మేము తింటాం. పిల్లలు గడ్డలు అంటే ఇది ఏంటిది అమ్మమ్మ, ఇది ఏంటిది అంటారు. వాళ్ళు కొంచెం పెరుగు తినరని నేను ఇది గ్రైండ్ చేస్తాను అనుకుంటున్నా. పెరుగు తినరు అంటే నేను ఇలా మిక్స్ చేసేస్తున్నా. మీరు కూడా తినకున్నా దీనికి ఓ లెవెల్ ఉంటుంది టేస్ట్. నేను ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకొచ్చుకుంటా. చూడండి, మనం తోడు పెట్టుకుంటే ఇట్లా ఉంటుంది. చేసుకోండి. గడ్డలు పెరుగు మనం చేసుకునేదానికి రాదు ఏది కానీ. పాలు తీసుకొని తోడు పెట్టేసుకుంటే కొంచెం నీళ్ళైనా మజ్జిగ వేసుకుని తాగచ్చు, ఏముంది. మజ్జిగనైతే తాగుంది. ఆ జ్యూస్లన్నీ ఏవో తాగుతుంది. ఏంటంటే అన్నీ కెమికల్ తీస్తుండ్రు బయట. మనం చేసుకోవాలి. పండ్ల జ్యూస్ అయినా మనం చేసుకొని మనం తాగితే అది క్వాలిటీ ఉండదని తెలుసు. అక్కడ ఎందులో ప్యాక్ చేస్తుండ్రు, ఇట్లా డబ్బాలన్నీ పెడుతుండ్రు. అన్నీ నేను వేస్ట్. మనం చేసుకొని మనం పండ్లైనా ఏదైనా మనం జ్యూస్ చేసుకొని తాగేది చూసుకోండి. ఇట్లయితే మజ్జిగ చేసుకొని అల్లం తాగబుద్ధి కాకపోతే ఒక పచ్చిమిర్చి మొత్తం అల్లం ముక్కేసుకొని ఉప్పు వేసుకొని కారం తాగుతుంటే కమ్మగా వస్తుంటుంది. అట్లా మొత్తం తాగాలనిపించకపోతే వాటర్ వేయకుండా ఇట్లా చిక్కగా పట్టేస్తున్నా. వాటర్ వేసినామంటే మజ్జిగ పోసుకున్నట్టు ఉంటుంది. ఇదైతే
ఏంటంటే గడ్డలు గడ్డలు ఉండకుండాని ఇంట్లో ఇట్లా ఉడక తాగచ్చు, మనకి ఎంత ఇష్టమో ఇట్లా పేస్ట్ లాగా. పండి అందుకుందాం పండి. ఇంకో 2 గడ్డలు ఎల్లిగడ్డలు దంచేసుకుంటున్నా. ఇలా ఇట్లా కచ్చపక్కన దంచేసుకోండి, టేస్ట్ బాగా వస్తుంది. ఎందుకు ఇలా దంచేసుకున్నాం అనుకో బాగుంటుంది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మంచిగా ఉండదు. ఇది ఏంటంటే మనకు ఊపిరితిత్తులకు, మనకు శ్వాసకు ఎన్నిటి పనిచేస్తుంది. మన ఇక ఎల్లిగడ్డ ప్రతి దాంట్లో వాడుకునేది చూసుకోండి. ఎల్లిగడ్డ అల్లం ఎల్లిగడ్డ లేకున్నా కానీ మనం ఇట్లా ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొనుకొచ్చుకోకూరి. ఆలుగడ్డలో ఏమో వేసి నూరుతున్నారు అంటున్నారు, గ్రైండ్ చేసి ఇట్లా అమ్ముతుండ్రు అంటున్నారు, డబ్బాలలో ప్యాక్ చేస్తుండ్రు అంటున్నారు, ఎన్నో అంటున్నారు. అవన్నీ కాదు, ఒక 5 నిమిషాలు టైం తీసుకొని ఒక 2 గడ్డలు తీసుకొని మొత్తం అల్లం మక్క వేసుకొని దంచేసుకొని వేసుకోరి. ఎందుకంటే అట్లా పేస్ట్ కొనుకొచ్చుకొని వేసుకోకూడదు, ఆ టేస్ట్ ఉండదు. మనం అంతా కిలోలు పెట్టి మటన్ కూడా తెచ్చుకుంటాం చేసుకుంటాం. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ ఉంటేనే బాగుంటుంది. దేంట్లైనా కర్రీస్ కూరగాయలలో అయినా మనం ఇట్లా దంచుకొని వేసుకుంటే మంచిగా ఉంటుంది. వెల్లుల్లి ఓన్లీ వెల్లుల్లి వెల్లుల్లి వేస్తున్నా. ఇలా అల్లం మాత్రం వేస్తలేను, అల్లం ఉన్నది వేస్తలేను. నాకు ఆ ఫ్లేవర్ నచ్చది, బీరకాయలు నచ్చది. అంటే అందరికి కూడా నచ్చది, అది బాగుంటుంది. ఇలా మనకి ఏంటంటే ఇది బాగుంటుంది. ఆనియన్ ఇట్లా కచ్చపక్క దంచిన చూడండి, ఎప్పుడు అట్లా దంచలే, ఇట్లా వక్కలు చేసిన ఇంతే. ఇది బరుసలు ఇది గోల్తే టేస్ట్ వస్తుంది. ఇంతే. స్టవ్ తెచ్చుకున్నా, స్టవ్ ఆయిల్ అయితే పోసుకుంటున్నా. ఒక చిన్న డబ్బాలో పోసుకున్నా, ఎందుకంటే నేను అంతా వాడు ఎందుకని. ఇప్పుడు మనం గోల్చుకుంటే చేస్తే ఫ్రెష్ ఒక డబ్బాలో పోసుకొని 2 స్పూన్లు 2 స్పూన్ల సగం. ఇవి చిన్నవే కదా. ఇగో స్టార్ట్ చేసిన. మనకు అది నూనె గరం అవుతుంది, తొందరగా గరం అవుతుంది. ఎండాకాలం కదా తొందరగా గరం అవుతుంది. ఎండలో జీరా వేసుకుని చూసుకోండి. జీలకర్ర అన్నది మనకు పెయ్యికి సల్వ చేస్తుంది, పెయ్యి అన్నది వేడి తీసేస్తుంది. 1 స్పూన్ వేసేసిన. మనం వేసుకునేది ఎండలో వేసుకునేది చూసుకోండి. కర్రీస్లలో ప్రతి కర్రీస్లలో వేసుకోండి. గోలిపోతుంది, ఎట్లా గోలుతుంది చూడు, అంటే ఎట్లా వస్తుంది పోవాలి. ఇప్పుడు ఎల్లిగడ్డ వేసుకుంటాను, దంచిన కదా ఇది. ఇంత ఎల్లిగడ్డ పడుతుంది, టేస్ట్ ఓ లెవెల్ ఉంటుంది. పిల్లలకు సర్దులైనా ఇప్పుడు చల్ల వేడికి చల్లతనం తాగుతున్నాం కదా, పిల్లలకు ముక్కులు టైటు, ఈ వేడి సర్ది. ఇప్పుడు ఇది పోవాలంటే ఇది ఎల్లిగడ్డ వేసుకోవాలి. అది కమ్మగా వస్తుంది కర్రీకి, ఎంత బాగా వస్తుంది. మీరు వేసుకునేది పర్ఫెక్ట్ చూసుకోండి. ఇట్లా ఇదే కాదు, మంచిగా కాదు, వేడితే కొంచెం కమ్మగా వస్తుంది. ఇది ఎగక ముందే మనం వేరైతే చేసినాం అనుకో మంచిగా ఉంటుంది. ఇది ఎగాలి, ఎగితేనే మనకు టేస్ట్ ఎల్లిగడ్డ టేస్ట్, అది వాసన ఫ్లేవరు అది ఇది రాదు అనిపిస్తుంది. ఇప్పుడు ఇది నూనెక పట్టుకుంటుంది, ఈ ఫ్లేవర్ అన్నది కమ్మగా వస్తుంది, కమ్మతనం అన్నది వస్తుంది. మనకు నూనె కమ్మగా వచ్చి టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు మనం ఇది గోలకు ముందు మనం అన్ని వేసుకున్నాం అనుకో ఈ టేస్ట్ బాగుండదు. ఇప్పుడు గోలింది చూడు, ఎర్రగా అవుతుంది చూడు, ఒకసారి చూడు, ఎరుపుకి వచ్చింది. జీలకర్ర అది ఎరుపుకి వచ్చింది చూడు, ఎగుడికి వచ్చింది ఇట్లా. ఆనియన్ వేసిన, అది ఎర్రగా అయింది కదా. ఎల్లిగడ్డ చూడు, ఎర్రగా కనబట్టలేదా, కనబడుతుందా కనబట్టలేదు, ఇదే కానీ చేసుకోవాలి. కర్రీస్ మంచిగా పచ్చిమిర్చి ఒక 2 కట్ చేసుకున్నా. మీ ఆప్షన్ వేసుకోవచ్చు, కారమే బాగుంటుంది దీనికి. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసుకున్నాక గోలండి పసుపు 1 టీ స్పూన్ వేసుకున్నా. 1 టీ స్పూన్ ఎండ్లైనా పసుపు ఎక్కువ వేసుకుంటా నేను, ఇది ఒక మెడిసిన్ లాగా. ఈ బీరకాయ పప్పు వేస్తున్నా, పప్పు గోలాలి. బీరకాయ తర్వాత వేస్తా. పప్పు వేస్తున్నా,
ఈ పప్పులో కొద్దిగా వాటర్ ఉన్నా కానీ ఎందుకని మనం కడిగినాం కదా 2-3 సార్లు ఇలా గోలాలి. నూనెకు పప్పు గోలాలి. పప్పు గోలుతూనే బాగుంటుంది. ఒక 2 minutes గోలాలి. ఒక్క 2 నిమిషాలు గోలాలి. ఇప్పుడు ఎట్లా ఉడుతుందో పప్పు వేసిన కదా బీరకాయల పప్పు. ఎందుకంటే పప్పు మన నూనెలో గోలితేనే టేస్ట్ బాగుంటుంది. ఇగో ఇట్లా నూనె ఇడవాలి. నేను వేసిందే కొద్దిగా నూనె కదా, ఇట్లా ఇడిసిందా ఎంత బాగా వచ్చింది పప్పు. ఇప్పుడు బీరకాయ వక్కలు వేసుకుంటాం. బీరకాయ పప్పు గోలింది కాబట్టి దీని పర్ఫెక్ట్. ఇప్పుడు ఇది గోలాలి. ఇది వాటర్ ఇవ్వాలి. సన్న మంట మీనే ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత దీన్ని లాస్ట్కి చూడుర్రి. మేము బీరకాయ పెరుగంటే మళ్ళీ ఎక్కువ వండుకొని అది కరెక్ట్గా వండుకోక మంచిగా కాలేదు అని ఉండద్దు. ఇప్పుడు నేను దీనికి ఉప్పు వేసుకుంటున్నా. బీరకాయలు వేసుకున్నాక అలా వాటర్ తీస్తాయి. ఉప్పు వేసినాక మనం కారం తర్వాత వేసుకుంటాం. అలా వాటర్ తీసినాక వేసుకుంటా కారం. ఇప్పుడు ముందు వేయద్దు. ఇంట్లో బీరకాయలు ఉప్పు ఉంటుంది, ఎక్కువ వేసుకోవద్దు. నేను టీ స్పూన్ వేసిన అనుకోర్రి. ఇది చిన్న స్పూన్ కదా, టీ స్పూన్ వేసిన. అలా ఉప్పు వెళ్తుంది మన బీరకాయలు ఎప్పుడైనా కానీ. అట్లా వేసుకోవద్దు. అక్కడక్కడ పప్పు వచ్చి ఇది ఒక టేస్ట్ గురించి వేసుకుంది. మీరు ఎక్కువ వేసుకోవాలంటే ఎక్కువ వేసుకోండి. నేను తక్కువ వేసుకున్నా. నాకు ఏంటంటే ఎక్కువ మంది తినేటోళ్ళం లేము కాబట్టి నా మనమరాళ్ళు పప్పు ఉంటేనే కొద్దిగా పప్పు ఉంటే తింటారు. బట్ అట్లనే అడిగితే మాత్రం తినలేరు. మెంతి కూర లేదు కాబట్టి మెంతి పొడి వేసుకుంటాం. ఇది షుగర్ ఉన్న వాళ్ళకు ప్రతి ఒక్కళ్ళకు ఆరోగ్యమే. మెంతి పొడి చేదు కదా అని అనుకోకుండా చేదేం రాదు. ఇంకా దీనికి ఒక పేషెంట్ మెంతి పొడి. దీనికి మసాలాని మెంతి పొడి వేసిన కదా ఈ టేస్ట్ ఓ లెవెల్లో ఉంటుంది. మెంతి పొడి వేసిన మెంతి ఆకుంటే మెంతి ఆకు వేసుకుంది. మా దగ్గర లేదని మెంతి పొడి వేసాను. మెంతి పొడి మెంతాకుంటే మెంతి పొడి వేయకుండా సరే. ఇది వాటర్ ఇవ్వాలి. వాటర్ ఇచ్చినాకనే మనము ఇది ఉడికినాకనే నేను చేసే ప్రాసెస్ పక్క చూడుర్రి. పక్క చూసి పక్క చేసుకోదు. ఇది ఏంటంటే పాలు పోసి ఉడక అండినా నేను మన దాంట్లో ఉన్నది. ఇది పెరిగేస్తే అండుతున్నా. పర్ఫెక్ట్ చూడుర్రి. ఇది కామెంట్ పెట్టుది. మీరు ఎట్లా అయింది ఏమైంది అన్నది కామెంట్ పెట్టుది. నేను చేసిన ప్రాసెస్ పక్క ఉందా లేదా. నేను ఆ రోజులలో పుట్టింది వెనకటి రోజులలో. ఇది ఏంటంటే తెలంగాణ ఫుడ్. ఎట్లా అంటే ఓ లెవెల్ ఉంటుంది. పెరుగు బీరకాయ ఎంత టేస్ట్ ఉంటుందో. పెరుగు మాత్రం పుల్లగా అయింది వేసుకోకుంది. సప్పగా ఉండాలి పెరుగు. నేను దాని క్వాలిటీ చెప్తున్నా. మీరు కుళ్ళిపోయిన పెరుగు 3-4 రోజులది ఖరాబ్ అయిన పెరుగు అది వేసుకోవద్దు. ఈ రోజు తోడు పెట్టుకున్నామా, నైట్ తోడు పెట్టుకున్నామా, పొద్దునే వేసేసుకోవాలి. అది బాగుంటుంది. మీరు ఎప్పటిదో అలా పెరిగేసి ఆ పెరుగుతోటి కర్రీ ఖరాబ్ చేసుకోకుండా ఫ్రెష్ పెరుగు ఉండాలి. కర్రీ వేసుకోవాలి. ఏ కర్రీలో అయినా ఫ్రెష్ ఉన్నదే పెరుగు వాడుకోద్ది. నేను ఈ రోజు వేసింది ఈ రోజే పొద్దున తోడు పెట్టినా. ఇప్పుడు వేసేసిన. ఎందుకంటే సప్పగా ఉండాలి. కొంచెం పులుపుగా మాత్రం కావద్దు, పుల్లగా మాత్రం కావద్దు. ఏ టేస్ట్ ఓ లెవెల్ ఉంటుంది. మీరు మాత్రం చేసి కామెంట్ పెట్టుకున్నారు. ఆంటీ అనేటోళ్ళు ఆంటీ, పిన్ని అనేటోళ్ళు పిన్ని, ఎట్లా అనేటోళ్ళు అట్లా మీరు కామెంట్ పెట్టు. నేను పర్ఫెక్ట్ చూపిస్తున్నా. పర్ఫెక్ట్ చేసుకోరు. దాని అమ్మాయిలు వచ్చిన వాళ్ళు నాకు మీరు ఇట్లా వేసిండ్రు అని మాకు చెప్తుంది. నాకు చెప్తే కూడా నాకేం తప్పలేదు. మీకు నేను చూపిస్తుంది కదా. నాకు చెప్తే నాకు కూడా వస్తుంది కదా. మీరు చేసిన వంటలు నాకు కూడా రావాలి. నేను ఏం పొరపాటు చేసిన నాకు కూడా తెలియాలి. మీరు ఏంటంటే మీరు చేసిన వంటలు కూడా నేను చేస్తాను. మీరు ఇట్లా ఏంటి అని చెప్పి అంటే నేను చెప్పింది చేయాలని ఏం లేదు. మీరు చేసుకునే కూడా నేను టేస్ట్ చూడాలి. మీరు చెప్పుడు కామెంట్ పెట్టు. సరేనా? తీసుకుందాం. ఇట్లా ఉడుకుతుంది. ఇట్లా ఉడకాలి. ఎట్లా అంటే ఇట్లా నూలుతుందా, ఇట్లా పక్క ఇట్లా వేయకుండా. ఇప్పుడు కారం వేసుకుంటాం. కారం దీనికి బీరకాయకు కారం వేసుకుంటేనే బాగుంటుంది. ఎట్లా అంటే ఇది ఇరగాలి. ఇరిగిన తర్వాతనే కారం వేసుకోవాలి. ఉడికింది కదా. ఇట్లా రావాలి. ఇట్లా నూనె ఇడవాలి. సైడ్కి నూనె ఇడవాలి. ఇట్లా నూనె ఇడవాలి. పప్పు మొత్తం ఉడికిపోయింది. కారం
1 టీ స్పూన్ సగం వేస్తున్నా. నేను ఒక అర్ధ బీరకాయలు 2 మిరపకాయలు వేసిన. ఎక్కువ వేస్తాను. పిల్లలు కారంకు ఎండలకు కారం బాగా అయితే తింటలేదు. కారం అంటూ, ఎందుకంటే కారం తింటూ మీరు టేస్ట్ తగ్గట్టు వేసుకోరు. ఈ కారము ఇప్పుడు పట్టాలంటే 2 నిమిషాలు, 2 నిమిషాలు అంతే. కొద్దిసేపు ఉడకండి. కారం ఉడికి నూనె కారం ఉడికితేనే కమ్మగస్తుంది, లేకుంటే పచ్చిగా టేస్ట్ ఉంది. మీరు మాత్రం పొరపాటు చేసారు. ఏం చెప్పన్నా, ఇది మనం పెరుగు సప్పడి చేసుకుంటేనే ఈ కర్రీలలో వేసుకోరు. పుల్ల ఉంది మాత్రం వేసుకుంటామంటే మళ్ళీ కర్రీ ఖరాబ్ అవుతుంది. ఆంటీ చేసిన ప్రాసెస్ చేసిన మన పక్క రాలేదని అనుకోకుండ్రి. మీరు సప్పడి పెరుగుతో చేసుకోవాలి. సప్పడి పెరుగుతో చేసుకుంటేనే కర్రీ కుదురుతుంది. బెండకాయ కర్రీ అయినా, చిక్కుడుకాయ కర్రీ అయినా, ఏ కర్రీ అయినా ఇట్లా మిక్స్ చేసుకోవచ్చు. అవి మెత్త ఉడికినాకనే మనం పెరిగేసుకోవాలి. నేనంటే బెండకాయలు ఎట్లా అంటే ఫస్ట్ మెత్తగా వేయించుకున్నా. ఇట్లా అంటే ఇట్లా ఉడిగేటట్టు నేను బెండకాయ ఫస్ట్ వేసిన. దీనికి అట్లా కాదు, ఇది ఉడకాలి కదా. మనం దీంతో కొంచెమైనా పులుపు ఉంటుంది కదా, అది ఉడకాలి, కరిగిపోతుంది. అందుకనే ఇప్పుడు వేయదు. దాన్ని వేసే ప్రాసెస్ పక్క చూస్తేనే పక్క వస్తుంది, లేకుంటే రాదు. మేము చేసినాం బీరకాయ తిండాలే, వక్కలు ఉన్నది, చెక్కలు ఉన్నది, ఇట్లా పడేసుకున్నాడు. అంటే ఫుడ్ మాత్రం పడేసుకోకుండా. ఇది పెరుగు మాత్రం సప్పగా ఉన్నది పెరుగు. నేను పొద్దున తోడబెట్టి ఇప్పుడు నేను 12 అవుతుంది. ఇప్పుడు వండేసిన. పొద్దున తోడబెడితే 2-3 గంటలలో అయిపోతుంది పెరుగు. మనం ఎక్కువసేపు ఉడకగా. ఇప్పుడు నూనె ఏదో ఉడికింది చూడు, పక్క చూడు చూపిస్తా. ఆయిల్ ఎట్లా వస్తుంది బీరకాయ. ఇది ఒక లెవెల్ ఉంటుంది. ఎట్లా వచ్చింది చూడు, మీకు కనిపిస్తుందా చూడండి. నేను ఇట్లా ఇది టేస్ట్ అది వేరే ఉంటుంది. కారం ఉడికి, పప్పు ఉడికి, బీరకాయ ఉడికి, ఇవన్నీ ఉడికి ఒక టేస్ట్ వేరే ఉంటుంది. ఇది ఇట్లా పక్క కానీ పెరిగేసేస్తాం కొంచెం పక్క కానీ. ఒక కప్పు సప్పగా ఉండాలి పెరుగు సప్పగా లేకపోతే మీరు వండుకోకూడదు, చేసుకోకూడదు. ఎందుకంటే ఇది పోతుంది. కమ్మగా ఎంత బాగుంటుందో ఇది కర్రీ. చిన్న సంబరం ఉంటుంది. మీరు చేసుకొని నాకు కామెంట్ పెట్టుర్రి ఇట్లా అయిందని. మీరు ఎండాకాలం ఇది పాయ ఉండదు, ఏముండదు, కమ్మతనంతో ఉంటుంది. బీరకాయ అంటే కమ్మగా తినచ్చు ఇక మనకు. లేకుంటే కారం ఎట్లా ఉంటుంది మనకు, మంచిగా ఉండదు కదా. ఆ రకంగా వండుకుంటే ఆ రకం. అక్కడ పప్పు వచ్చి గుజ్జుతోటి ఇది కలిపి కొంచెం తినబెడితే పిల్లలకు తినబెట్టినా బలమే. బీరకాయ తిన్న ఫీలింగ్ ఉండదు. ఈ సూపు కొద్దిగా వేసి అలా కలిపి తినబెడితే మంచిగా తింటారు. టేస్ట్ బాగా వస్తుంది. ఒక 5 నిమిషాలు ఉండదు. ఇది గడ్డలు పెరుగు ఉండకుండా ఇలా వాటర్ వచ్చిన ఇది పట్టేసుకుంటాను. పెరుగు, వాటర్, ఉప్పు, కల్లుప్పు, దొడ్డుప్పు, టేస్ట్ బాగా వస్తుంది. మధ్యలో మనం వంట చేయంగా నీరసం అనిపిస్తుంది, ఎండకు ఆమామ అవుతుంది. ఇప్పుడు బీరకాయ పెరుగా అని నాకు కొంచెం వేడైంది, నేను ఇది చేసుకుంటున్నా. నాకు ఒక గ్లాస్ నన్ను తాగే చూడు. ఇదే జ్యూస్ అనుకోండి, ఇదే పండ్ల రసం అనుకోండి, ఇదే మనకు గ్లూకోజ్ అనుకోండి, ఏదనుకున్నా ఏం కాదు. మీకు పెరుగు ఎక్కువ లేకపోతే చల్లలాగా చేసుకుందామండి. నేనైతే తేజకు ఒక గ్లాసు, నాకు ఒక గ్లాస్ అని చేసేసుకుంటున్నాను. ఇగో ఐస్ ఆప్షన్ ఉంటే వేసుకోవచ్చులేదు. నేను వేసుకుంటున్నా అంతే, ఇష్టం లేదు, ఉన్నాయని వేసుకుంటున్నా. సూపర్. చల్లటి వాటర్ పోసిన, ఐస్ వేసిన, నేను తాగేస్తున్నా. బాగా చల్లగా ఉన్నది. నేను ఇప్పుడే మూత తీసిన. ఎట్లా వచ్చింది ఇట్లా ఆయిల్ రావాలి, నేను కర్రీ చేసినప్పుడు అప్పుడు పెరిగేసినప్పుడు ఆయిల్ కనిపించాలి. మీకు ఎట్లా కనిపిస్తుంది ఇప్పుడు? ఇట్లా బాగా వచ్చింది. దీంతో మధురంగా ఉంటుంది కర్రీ, వదలము.
బంద్ చేసుకుంటున్నా స్టవ్ కొంచెం అడగంటుందని బంద్ చేసుకుంటున్నా. ఉడికింది కదా. మనకి బీరకాయ వక్కలు మెత్త ఉడికిపోయింది. పెరుగు బీరకాయ వక్కలు ఇట్లా ఫ్లేవర్ వస్తుంది, ఫ్లేవర్ వాసన వస్తుంది. బాగా వస్తుంది. ఎప్పుడెప్పుడు తినాలన్నది, ఇంకా నాన్ వెజ్ అన్న తినాలని అంత బాగుంది. చూస్తుంటేనే టేస్ట్ బీరకాయ కర్రీ, పెరుగు కర్రీ. చల్ల అంటే చల్లగా కాదు, పెరుగు కర్రీ. సప్పటి పెరుగు వేసుకోండి. నేనైతే దాని క్వాలిటీ అనేది చెప్తున్నా. సప్పటి పెరుగు వేసుకుంటే పెరుగు వేసుకోండి, లేకుంటే లేదు. ఫ్రెష్ పెరుగు ఉంటుంది. బీరకాయ పెరుగు కర్రీ ఇంత క్రీమీగా ఇట్లా చూస్తుంటేనే తినాలన్నట్టు అనిపిస్తుంది. ఇంత బాగా అనిపిస్తుంది. ఇట్లా ఇంత బాగా అయింది. చేసుకోండి ఇలా, మమ్మీ బాగా చేస్తుంది. ఇవన్నీ ట్రెడిషనల్ వంటలు, పాతకాలం వంటలు. మమ్మీ వాళ్ళ నానమ్మ అమ్మమ్మ వాళ్ళు చేసిన వంటలన్నీ మమ్మీ మీకు ఇప్పుడు చెప్తుంది. అలా మమ్మీ అమ్మమ్మ బాగా చేస్తుండే. అమ్మమ్మ నేర్చుకుంది. మా అమ్మ చేసిన వంటలే చేస్తున్నది. మా అమ్మ లేదు ఇప్పుడు, కానీ మా అమ్మ చేసిన వంటలు. బీరకాయ కర్రీ మా మమ్మీ ఫేవరెట్ కర్రీ. నాకు ఇష్టం. బీరకాయ వెజిటేబుల్స్ లలో ఏ కర్రీ ఎక్కువ ఇష్టం అంటే బీరకాయ అని చెప్తుంది. అందరికి బీరకాయ ఎంత బెనిఫిట్ ఉంటది. మనం హాస్పిటల్కి పోయినా బీరకాయ కర్రీ తినని చెప్తారు. ఇలా ప్రెగ్నెన్సీ వాళ్ళకి బీరకాయ కర్రీ, డెలివరీ అయిన వాళ్ళకి కూడా బీరకాయ కర్రీ తినాలంటారు. దీంట్లో చాలా వైటమిన్స్ మినరల్స్ ఉంటాయి. పెద్దవాళ్ళు చెప్పిన ఏదైనా పక్కా ఉంటది. సూపర్, ఎక్సలెంట్, అల్టిమేట్ టేస్ట్. నోట్లో వేసుకుంటే అరిగిపోతుంది. అట్లా వేసుకోది. ఎక్సలెంట్ ఉంది. ఇదే ప్రాసెస్లో వేసుకొని ఎలా ఉందో మాకు కామెంట్ చేసి చెప్పండి. మమ్మీకి మీ కామెంట్ చాలా వాల్యుబుల్. మమ్మీకి బూస్ట్ లాగా అంతే. మమ్మీ అవుతుంది. మీరు పెట్టే ప్రతి కామెంట్ మమ్మీ అవుతుంది. మీరు కామెంట్ చేసి చెప్పండి. సరే, చాలా బాగుంది. చాలా బాగుందా? సూపర్ ఉంది. ఇలాంటి మంచి మంచి రెసిపీస్, ట్రెడిషనల్ పాతకాలం వంటలు తక్కువ ఖర్చుతోటి ఏ కూరగాయలు లేనప్పుడు కూడా చేసుకునేటట్టు మమ్మీ చూపిస్తుంది. చాలా వంటలు చూపిస్తుంది. ఉన్నట్టు ఫుడ్ చూపించండి. ఇలాంటి వీడియోస్ మీకు అన్ని కావాలంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి. చేసుకుంటేనే వస్తాయి. చేసుకొని మళ్ళీ పక్కనే బెల్ బటన్ నొక్కుతేనే వస్తాయి నోటిఫికేషన్ అట్లా వస్తాయి అన్నట్టు. చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి పాతకాలం వంటలు, కొత్త కొత్త వంటలతోటి మీ ముందుకు వస్తాం. నేను బాగా ఖరీదైన వంటలు ఉడక చేస్తే కూడా నాకు అన్నాడు సంతోషం ఉండదు. లేని వంటలు చేస్తేనే నాకు సంతోషం ఉంటుంది. లేకుంటే వేసుకొని తింటేనే సంతోషం అనిపిస్తుంది. ఏదో ఉన్న దాంట్లో మనం సరి చేసుకొని మన ఫుడ్ మనము ఉన్న దాంట్లో బతితేనే మనకు సంతోషం. అడ్జస్ట్ తోటి అంతే. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంతే. అంతే అంతే అంతే. సరే సరే, మరి అంతవరకు బాయ్ బాయ్.